జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, చంద్రశేఖరాష్టకాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. యమధర్మరాజు యమపాశం మెడలో వేసినప్పుడు పరమేశ్వరుణ్ణి అపమృత్యువు నుండి కాపాడమని మార్కండేయుడు ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకంలో ఉన్న 8 శ్లోకాలలో 7 శ్లోకాలలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. 8వ శ్లోకంలో పార్వతితో కూడిన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించేసరికి ఒక్కసారిగా పరమేశ్వరుడు వచ్చి మార్కండేయుడి మెడలో ఉన్నటువంటి యమపాశం నుంచి మార్కండేయుడిని రక్షిస్తాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కలిపి మార్కండేయుడు ప్రార్థించినటువంటి ఆ శ్లోకము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము పరిశీలించినట్లయితే మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేబరం క్షేళనీళగలం పరస్వతధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ ప్రార్థిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే యక్షరాజ సఖం అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నాడు. యక్షరాజ సఖం అంటే, యక్షరాజు అంటే కుబేరుడు. కుబేరుడికి స్నేహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. భగాక్షహరం అంటే ఒకానొక సమయంలో భగాక్షుడు అనేటటువంటి రాక్షసుడు పరమేశ్వరుడికి ఆగ్రహానికి గురి చేస్తే ఆ రాక్షసుడి కళ్ళు పరమేశ్వరుడు తీసుకుంటాడు. అందుకే భగాక్షహరం అంటూ ఇక్కడ మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. భుజంగ విభూషణం సర్పాలను ధరించిన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. అయితే దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని గమనిస్తే ఇక్కడ యక్షరాజసఖం భగాక్షహరం అని మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ఒక సమయంలో యక్షరాజు కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం కైలాసానికి వచ్చినప్పుడు పార్వతీదేవిని చూడకూడని చూపు చూడటం వల్ల పార్వతీదేవికి విపరీతమైన కోపం వస్తే ఆ కోపం వల్ల కుబేరుడికి ఉన్నటువంటి ఒక కన్ను మాడిపోతుంది. అప్పటి నుంచి కుబేరుడు ఏకాక్షుడయ్యాడని పురాణాల్లో చెప్పారు. అంటే యక్షరాజ సఖం భగాక్షహరం అంటూ ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడంటే కుబేరుడు కానీ భగాక్షుడనేటటువంటి రాక్షసుడు కానీ వాళ్ళ కళ్ళు పోగొట్టుకున్నారు. జాగ్రత్త యమధర్మరాజా, నా తండ్రి పరమేశ్వరుడికి కోపం వస్తే ఏమైనా చేస్తాడని యమధర్మరాజుకు మార్కండేయుడు భయాన్ని కలిగింపజేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థంగా గుర్తించాలి. అలాగే శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేబరం, ఇక్కడ మార్కండేయుడు పార్వతీ పరమేశ్వరులు కదిలిపోయి మార్కండేయుడి దగ్గరకు వచ్చేలాగా ప్రార్థన చేశాడు. దానికి కారణం ఏంటంటే శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేబరం. అమ్మా పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు ఏ భక్తుణ్ణి ఆదుకుంటూ ఉన్నాడో నువ్వైనా నా గురించి ఆలోచించు తల్లి, ఆ పరమేశ్వరుడిలో సగభాగం నువ్వే కదా, నువ్వైనా ఈ అపమృత్యువు నుంచి నన్ను కాపాడు అంటూ పార్వతీదేవిని కూడా ప్రార్థిస్తున్నాడు. అందుకే ఇక్కడ శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేబరం, హిమవంతుడి కుమార్తె అయినటువంటి పార్వతీదేవి సాక్షాత్తు నా తండ్రి పరమేశ్వరుడికి అర్ధభాగంగా నువ్వు ఉన్నావు కదా, నువ్వైనా నన్ను రక్షించు తల్లి అంటూ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కలిపి ప్రార్థించాడు. క్షేళనీళగలం అంటున్నాడు. క్షేళనీళగలం అంటే ఏంటంటే పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించినప్పుడు ఆయన కంఠ నీలం రంగులోకి మారిపోయింది. ఆ విషాన్ని స్వీకరించమని ప్రోత్సహించింది పార్వతీదేవి. కాబట్టి పార్వతి శక్తి ఉండటం వల్లే పరమేశ్వరుడు ఆ విషాన్ని స్వీకరించగలిగాడు. అమ్మ పార్వతి, అంతటి శక్తి కలిగిన దానివి, నన్ను అనుగ్రహించు అనే అర్థంలో క్షేళనీలగలం అంటూ ఆయన నీలకంఠుడవ్వటానికి కారణం ఆయన వెనక ఉన్న శక్తి పార్వతీదేవని మార్కండేయుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పరస్వతధారిణం మృగధారిణం. పరస్వతధారిణం అంటే పరశు అనేటటువంటి ఒక ఆయుధాన్ని పరమేశ్వరుడు ఎప్పుడూ ధరించి ఉంటాడు. దుష్ట శిక్షణ చేయటానికి ఆ ఆయుధాన్ని ధరించి ఉంటాడు. మృగధారిణం అంటే ఇక్కడ జింకను ఆయన ధరించి ఉంటాడు. ఆయన వేదస్వరూపుడని ప్రార్థన చేస్తున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ్మ. అలా పార్వతితో కూడి ఉన్న పరమేశ్వరుడు ఉన్నాడు, నువ్వు నన్నేం చేస్తావని యమధర్మరాజును భయపెడుతూ ఈ శ్లోకం చదవగానే ఒక్కసారిగా
పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు. అప్పటి వరకు శివలింగాన్ని పట్టుకొని ఉన్నటువంటి మార్కండేయుడు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. శివలింగాన్ని ఆలింగనం చేసుకోగానే యమపాశం శివుడికి తగులుతుంది. యమపాశం శివుడికి తగిలిన వెంటనే పార్వతీదేవి కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చారువామ కళేబరం అంటూ ప్రార్థించాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన ఎడమ కాలితో యమధర్మరాజును తంటే యమధర్మరాజు ఆ క్షణంలో ప్రాణాన్ని విడిచిపెట్టాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎడమ కాలితోనే పరమేశ్వరుడు ఎందుకు తన్నాడంటే ఆయనకి ఎడమవైపు పార్వతీదేవి ఉంది. అంటే తన్నింది పరమేశ్వరుడైనా తన్నించింది పార్వతీదేవి. ఆ పార్వతీ శక్తిని మార్కండేయుడు ప్రార్థించాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని మార్కండేయుడిని అడిగితే యమధర్మరాజు సృష్టిని సరైన క్రమంలో ఉంచుతున్నాడు, ఆయన్ని తిరిగి పునర్జీవితుణ్ణి చేయమని మార్కండేయుడు ప్రార్థిస్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు యమధర్మరాజుని తిరిగి పునర్జీవితుణ్ణి చేసి మార్కండేయుడికి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు. శాశ్వతంగా చిరంజీవిగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆయుష్ని ఇచ్చారు. అంటే ముందు మార్కండేయుడు యమపాశం వల్ల బాధపడుతున్నప్పటికీ, యమధర్మరాజు పాశం వేసినప్పటికీ, చివరికి చంద్రశేఖరాష్టకం 8 శ్లోకాలు చదివేసరికి యమధర్మరాజుకే మార్కండేయుడు ప్రాణభిక్ష పెట్టమని పరమేశ్వరుడికి చెప్పే స్థాయికి ఎదిగాడు. అది చంద్రశేఖరాష్టకంలో ఉన్న గొప్పతనం. అందుకే ఎలాంటి అపమృత్యు దోషాలు ఉన్నా సరే ఆ అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి విశేషార్థం తెలుసుకుంటూ సోమవారం చంద్రశేఖరాష్టకాన్ని పఠించాలి. అప్పుడు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న వైభవం ఏంటో, యమునా పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సంహరించడానికి అష్టమ గర్భంలో ఉన్నవాడు, దానికి ముందు సప్తమ గర్భం కూడా క్షేమంగా ఉందిట. అప్పుడే వార్త బయటపడ్డట్టు చెప్పాడు నారదుడు. వెంటనే కంసుడికి కోపం వచ్చి అప్పటికప్పుడే వీళ్ళందరూ మోసం చేశారని తెలుసుకుని మళ్ళీ దేవకి వసుదేవుని చెరసాల్లో పెట్టి ఎలాగైనా వాళ్ళు తుదముత్తించడానికి కేశి మొదలైన రాక్షసులను అక్కడ పంపిస్తూనే వాళ్ళ పని కూడా పూర్తయిపోతుందని మనసుకు అనిపించి వంచనతోనైనా కృష్ణుని రప్పించాలని చెప్పి ఇక్కడ ధనుర్యాగం అనే మిషతో కృష్ణుని నందుని మొదలైన వారందరినీ రమ్మనమని పిలిపించడానికి అక్రూరుని పంపించాడు. అక్రూరుడు కృష్ణుడేమిటో తెలుసు. ఆయన తిరిగి వెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న విషయం దాచకుండా చెప్తే మామ ముచ్చటపడుతున్నాడని బయలుదేరాడు స్వామి. ఆ బయలుదేరుతున్నప్పుడు వ్రజవాసుల దుఃఖం అంతా ఇంత కాదు. తల్లి తండ్రి దుఃఖం, మిత్రుడి దుఃఖం అన్నీను, గోపికల దుఃఖం మరీను. ఎందుకంటే వాళ్ళు గొప్ప యోగులు అందరికంటే. అప్పుడు కృష్ణపరం మళ్ళీ వస్తానని చెప్పు అని మాత్రమే అక్కడ మనకు వ్యాస భాగవతం ఉంటుంది. మూల భాగవతం అంటే ఇది కూడా మూల భాగవతమే. ఇక్కడ ఏమిటంటే మళ్ళీ వస్తానని చెప్పమని కాకుండా వాళ్ళ గృహాలకు వెళ్ళి ఓదారుస్తాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు రాధాదేవి బాగా నువ్వు నన్ను విడిచిపెట్టనన్నావే, మళ్ళీ వెళ్ళిపోతున్నావే, వస్తావా అన్నాడు. నేను ముందే చెప్పాను వ్రజం విడిచిపెట్టి రాను నేను, నువ్వు రాకపోతే నేను మాత్రం వ్రజం దాటి వెళ్తానా? బృందావనం పరిత్యజ్య పాదమేకం నకచ్చతి అని మరో శాస్త్రం ఉంది. బృందావనం విడిచిపెట్టి ఒక అడుగు బయటకు వేయట్టు కృష్ణుడు. మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నావంటే మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కానీ నీకు అర్థం కాదా అన్నాడు ఇక్కడ రాధాదేవికి. నువ్వుంటే నేనున్నట్టే, నేనుంటే నువ్వున్నట్టే, మన ఇద్దరికి భేదం లేదు. వెన్నులుంటే చంద్రుడు ఉన్నట్టే, చంద్రుడు ఉంటే వెన్నులున్నట్లే. కానీ నా వియోగం ఒక యోగం సుమా వీళ్ళందరికీ. నువ్వు కూడా ఇప్పుడు ఆ వేషంలో ఉన్నావు కనుక నీకు యోగమే. అదేమిటో నీకు తర్వాత తెలుస్తుంది అని నెలకొక్కసారి వస్తాను ఇక్కడికని చెప్పాడు స్వామి ఇక్కడ గర్గభాగవతం ప్రకారంగా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అన్నీ చక్కబెట్టాడు మధురలో. ఎలా చక్కబెట్టాడు? త్రోవలో వస్తూ ఉన్నప్పుడే మధురానగర వీధిలో ఎందరిని అనుగ్రహించారండి. ఒక్కొక్కరిని సుధాముడు మొదలైన అనుగ్రహించి కుబ్జను అనుగ్రహించాడు. ఈ కుబ్జ ఎవరయ్యా అని అడిగాడు వింటున్నవాడు. ఆ కుబ్జ గత జన్మలో శూర్పణఖ అన్నారు ఇక్కడ. అయితే శూర్పణఖలో గొప్ప లక్షణం ఏంటంటే రాముడిని చూసి ఆహా ఎంత గొప్పవాడో, తరుణం రూపసంపన్నం సుకుమారో మహాబలో. ఆ మంత్రం ఇచ్చింది శూర్పణఖండి. అశశ్రీ మంత్రస్య శూర్పణఖ ఋషి అనుకోవచ్చు ఇక్కడ. ఆ శ్లోకం చదివింది ఆవిడ. ఆ రాముడి గురించి చెప్పాక ఆవిడకి కూడా నోటి నుంచి మంచి మాటలు వచ్చే కానీ ఒక్క చెడ్డ మాట రాలేదు. అంటే రాముడిని కామించిందంటే చిన్న విషయం అండి ఇక్కడ. ఆయన కావాలనుకోవడమే గొప్ప అద్భుతమే. రాక్షస ప్రవృత్తి ఉండొచ్చు కానీ భగవంతుడు కావాలనుకుంది. తెలుసో తెలియకో ఎలా ముట్టుకున్న నిప్పేగా, రాముడేగా. కానీ అసురత్వం ఉంది కదా, అసురత్వం గూనితనంగా వచ్చి
ఆ కాముకత్వం కుబ్జగా అవతరించింది. ఆ గూనితనాన్ని స్వామి పోగొట్టి ఆమెను అనుగ్రహించాడు. అంటే కుబ్జ పూర్వవృత్తాంతం, ఇలా ప్రతిదానికి పూర్వవృత్తాంతం ఉన్నాయి. మనం శూర్పణఖ బాగా పరిచయం కనుక చెప్పుకున్నాం. ఇక్కడ మిగిలిన వాళ్ళు పరిచయం లేని ఋషులు, వాళ్ళు రావడం, ఋషులు, దేవతలు, గంధర్వులు, వాళ్ళు రావడం, ఆ కథలన్నీ కూడా పరిచయమైన పాత్ర కనుక ఆవిడ తర్వాత కుబ్జగా ముక్తి పొందిపోయింది. ఆ జన్మలో పొందలేని ముక్తి ఈ జన్మలో పొందిపోయింది. ఇక్కడ అందరిని గుర్తుపెట్టుకుని వీధిలో నడిచి వెళ్ళి ఒక్కొక్కరిని అనుగ్రహించారండి స్వామి. వాళ్ళ జన్మలు ఏమిటి, ఆ జీవులు ఏమిటి, వాళ్ళని తాను తరింపజేయాలని చెప్పి వాళ్ళు తన కోసం కదిలి రాకపోయినా తను వాళ్ళ కోసం కదిలేడు. అది భగవంతుని యొక్క కృపండి ఇక్కడ. ఆ తర్వాత కంస సంహారం, కంసుని సోదరుని తుర్దుముట్టించాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టంలో జరాసంధుడు మొదలైన వారి వృత్తాంతం తెలుసు. ఈ లోపల ఉద్ధవుడిని పంపించాడు, వెళ్ళి ఓదార్చవయ్యా అని బృందావనానికి. అప్పుడు ఉద్ధవుడు వెళ్ళగానే అందరినూ ఓదార్చాడు. ముందు యశోద నందులను ఓదార్చాడు, మిత్రులను ఓదార్చాడు. వాళ్ళందరూ ఓదార్పు వింటున్నారు కానీ దుఃఖిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత గోపికల దగ్గర ప్రత్యేకంగా వెళతాడు. అప్పుడు గోపికలు ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు మనకి భ్రమర గీతములు అనే పేరుతో వ్యాస భాగవతం ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క యూథం ఒక్కొక్క శ్లోకం, అలా ఎన్ని యూథములు అన్ని శ్లోకములు. వాళ్ళ ఆర్తి చూస్తుంటే కృష్ణుని కోసం రకరకాల భావాలు విలపిస్తున్నట్టుగా అనిపిస్తాయండి ఇక్కడ. అలా వారందరూ విలపిస్తూ చెప్తారు. అప్పుడు ఉద్ధవుడు ఒక రోజంతా ఉండి, ఒక రాత్రి ఉండి కొద్ది రోజులు ఉంటాడు అక్కడ. వాళ్ళని గమనిస్తూ నాకు పాఠం నేర్పడానికి కృష్ణుడు పంపాడు. భక్తి అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం. కృష్ణుడు మీ దగ్గర లేడని బాధపడకండి అని ఓదార్చేనానికి వచ్చాను. కృష్ణుడు మీ దగ్గర మాత్రమే ఉన్నాడని తెలుస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఉండడం అంటే అక్కడ రూపంతో కాదు, మీ మనసు నిండా ఆయన ఉన్నాడు. మనసు నిండా ఉన్నవాడే కాదు, మేమైనా కృష్ణుడితో ఉండలేము. 24 గంటలు మీరు కృష్ణుడితో ఉన్నారు. అదే స్మరణ. నా తెల్లవారుజామున మీరు చల్ల చిలుకుతున్న సవ్వడితో నేను నిద్రలేస్తాను. ఇక్కడ పొద్దున్నది అప్పుడు మీ నోట కృష్ణగీతాలు వస్తున్నాయి. ఏ పని చేస్తున్నా కృష్ణ కృష్ణ కృష్ణ, అది తప్ప మరొకట్లేదు. కానీ కృష్ణుడు మీలోనే ఉన్నాడు. నిజంగా ఇక్కడ తిరుగుంటే అప్పుడప్పుడు కనబడేవాడు, ఇక్కడ తిరగట్లేదు కనుక ఎప్పుడు మీలోనే ఉన్నాడు. కనుక వియోగంలో యోగం గట్టిగా ఉంటుంది. ఇది గొప్ప రహస్యం. సంయోగంలో ఎదురుగా కనబడుతుంటాడు, వియోగంలో చింతన రూపంలో మనస్సులో ఉంటాడు. ఆయన అసలు చిరునామా హృదయం కనుక చింతన చేసే హృదయానికి మరింత దగ్గర అవుతాడు కనుక తద్రూపంలో అంతర్యామిగా ఉన్నవాడు తానే అని మీకు చెప్పడానికే నన్ను పంపించాడు అన్నారు ఇక్కడ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో సోమవారానికి అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని ప్రసాదించారు. సహజసిద్ధంగా ప్రతి ఇంట్లోనూ కూడాను స్ఫటికలింగమో, పాదరసలింగమో, లేక మృత్తికాలింగమో, ఏ లింగాన్నైనా సరే ఉంచి నమక చమకాలతో అభిషేకం చేయటం అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావం. ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. అసలు శివలింగం లేకుండా ఇల్లు ఉండకూడదని శాస్త్రం. అయితే ఈ శివలింగం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అభిషేకార్చన నిర్వహించుకోవాలి. చెంబెడు నీళ్ళైనా సరే శివయ్యకు సమర్పించుకోవచ్చు. ఈ సోమవారం నాడు శివాభిషేకం చేసేటువంటి సమయంలో తప్పనిసరిగా విభూది ధారణ చేసేటప్పుడు ఉదయం పూట తడితో కొద్దిగా నీళ్లు కొద్దిగా చిలకరించి విభూది మీద నుదుట, వక్షస్థలం పైన, చేతులకు చక్కగా నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ వంటికి పూసుకోవాలి. ఇలా పూసుకున్న పిదపే తానే రుద్రుణ్ణి అనే భావనతో ఔపాసన పట్టి గంధం బొట్టు పెట్టుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని శివలింగానికి సంబంధించినటువంటి అభిషేకార్చన నిర్వహించాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామికి మనం అలంకరణ చేసేటప్పుడు ఇక్కడ బొటన వేలుంది.
ఈ బొటనవేలుతో కనుక గంధం సమర్పించారనుకోండి, మీరు ధనప్రాప్తి కలిగి తీరుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా శివలింగానికి బొటనవేలుతో గనక గంధాన్ని గనక వ్రాస్తే ధనలాభం సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. బొటనవేలు ఈ మధ్యవేలు కలిపి గనక మనం అలా గంధాన్ని గనక సమర్పించామనుకోండి, మనం అనుకున్న కోరికలన్నీ కూడా ఆ బోళాశంకరుడు నెరవేరుస్తాడని శాస్త్రం. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినట్లయితే ఆలయంలో చండీ ప్రదక్షిణం అని చెప్పేసి చాలా గొప్ప ప్రదక్షిణం అది. ఆ ప్రదక్షిణం ఒక్కసారి చేస్తేనే మీరు 100 రెట్లు ప్రదక్షిణ చేసిన సత్ఫలితాన్ని ఇస్తుంది. మొట్టమొదటిసారిగా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే వెళ్ళాలి. ధ్వజస్తంభం కనపడ్డా కూడా నమస్కారం చేయకుండా వెళ్తే మాత్రం కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ కూడాను శివాలయంలో ఏం గొప్ప విషయం జరుగుతుందో అని ఆతృతతో ఎదురు చూస్తూ ఆ యొక్క ధ్వజస్తంభాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఆలయంలోకి వస్తారట. ఇది మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పిన నగ్న సత్యం. కాబట్టి మొట్టమొదటిసారిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి. నందీశ్వరుడి అనుగ్రహం తీసుకొని తర్వాతే శివ దర్శనం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:43. తిథి పాడ్యమి సాయంకాలం 4:37 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:08 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు, మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:07 వరకు, అమృతకాలం ఉదయం 9:15 నుంచి 11:03 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకూరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం సందర్భంగా మనం పార్వతీ పరమేశ్వరులను, చంద్రుణ్ణి పూజ చేసుకోవాలి. ఆ విధంగా పూజ చేసుకోవడం సమయంలో మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అనే మంత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, గండ దోషాలు తొలగిపోతాయి, అనారోగ్యాలు తొలగిపోతాయి. కాబట్టి మనం ఆ అమృతేశ్వరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. అది మానసిక శారీరక ఆరోగ్యాలను పొందవచ్చు అన్నమాట. అలాగనే ఈరోజు అమృతకాలం, శుభ సమయం కలిసి వచ్చాయి కాబట్టి అనారోగ్యవంతులకు ఔషధాలను అందించడం ద్వారా 1,000,000 కపిల గోవులను దానం చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది. ఆ కారణంగా మనం ఎంతమందికి వీలైతే అంతమందికి మందులు కొనుక్కోలేని వాళ్ళకి, స్వయంగా కొనుక్కునే వాళ్ళకి మనం ఇవ్వక్కర్లేదు, కానీ కొనుక్కోలేని వాళ్ళకి కనుక ఔషధ దానం చేసినట్లయితే అనారోగ్యాలు నివారించబడతాయి. చాలా ఉత్తమమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అందులోనూ పురుషోత్తమ మాసం కాబట్టి ఈ సమయంలో చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఈ ఔషధ దానం చేయడం అనేది మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యాలు చేయవసరం, చేసినా అతి తొందరగా తగ్గిపోతాయి.
అందువలన ఔషధ దానం అనేది చాలా చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచినా దాగవు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుడినై చేతులు చాపు కూర్చుంటా. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను. ప్రాణాలు పోయేయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతుంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ, బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే, సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అలాగే వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్య అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశర్వయేవ చ, సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు, దాస్యంతి మమయే ఛాన్యే హదృష్ట్వా పదిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. అందుకని అది ఉపాసన రహస్యం. ఏదో శివపూజ చేస్తున్నాను అనుకోండి, ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు. గంట కొట్టి నంది భృంగిరట వీరభద్ర చండీశ్వర ప్రబల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు. అలా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నువ్వు జనకాత్మజగా నీ అంత నువ్వు ప్రకాశించావు. జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు. దేవ్యై చ తస్మై, అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు. నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా? అమ్మ అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. మరుద్గణాలకి రుద్రగణాలకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మగారు స్వయంభూ, ఆయనకి అశ్వినీ దేవతలకి వరుణుడికి అందరికీ సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను అనుగ్రహించి సీతమ్మ యొక్క దర్శనం నాకైందనేటటువంటి కీర్తి నాకు కల్పించుగాక. సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే. ఓ ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకు దూకి అశోకవనంలోకి వెళ్ళారు. పుష్పాం వికీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ. ఒక్కసారి ఆ దూకేటప్పటికిట చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ స్వామి మీద పడి పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారు. మహర్షి ఆ అశోకవనం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఓ చోట ఎత్తుగా ఉంది, అక్కడి నుంచి ఓ సెలయేరు ప్రవహిస్తూ వచ్చేస్తోంది. మహర్షి అన్నారు, అది ఎలా ఉంది అంటే ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం అన్నారు.
ప్రియుడితో కలిసి ఎక్కడో పైన కూర్చున్నటువంటి ప్రియురాలు, ప్రియుడు ఏదో కొద్దిగా పరుషంగా హాస్యమాడితే కోపం వచ్చి తొడమించి దూకి వెనక్కి పరిగెత్తుకొచ్చేస్తుంటే చెలికెత్తెలు ఆపాటి హాస్యానికే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి చేతులు అడ్డుపెట్టి వెనక్కి పంపిస్తే మళ్ళీ వచ్చి తొడ మీద కూర్చున్న ప్రియురాలు ఎలా ఉంటుందో వెనక్కి వచ్చిన సెలయేరు చెట్ల కొమ్మలు తగిలి వెనక్కి తిరిగితే అలా ఉందన్నారు. అక్కడ కూడా ఏమి సౌందర్యమో, ఏమి వనాన్ని వర్ణిస్తారో మహానుభావుడు. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనయేశ్వరి జానకి అంటారు. నా తల్లి వనసంచార కుశల, సంధ్యాకాలం అవుతోంది, చీకటి పడుతోంది, కాబట్టి సంధ్యావందనం చేయడానికి నా తల్లి తప్పకుండా వస్తుంది. బహుశः ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనాధికారం పొందారన్నమాట. కాబట్టి సంధ్యావందనానికి తప్పకుండా వస్తుంది అనుకుని అన్ని చెట్ల మీద తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో అటువంటి సీతమ్మ దర్శనమిచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శరీరానికి ఎర్రచందనం పూసుకొని ఉన్నాడు. సన్నటి బట్టలు ధరించున్నాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాడు. పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ఘటోత్కచుడిని చూసి నీచ మృగాలు పారిపోయినట్లుగా అక్కడి ప్రజలు తలో దిక్కున పారిపోయారు. రావణాసురుడు పులస్య మహర్షి వద్దకు చేరి ఆయన పాదాలకు నమస్కరించినట్లుగా ఘటోత్కచుడు సహదేవుడికి వద్దకు చేరి పాదాలకు నమస్కరించాడు. చేతులు జోడించి తల వంచి, పిన తండ్రి తండ్రి నేనేం చెయ్యాలి అని అడిగాడు. చాలా కష్టపడి వంచాడు. సహదేవుడు ఘటోత్కచుని కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. శిరస్సు ఇంకా కొంచెం దింపవయ్యా, అంతగా ఉంది నీది, నా చేత కాదు, దింపవయ్యా అన్నాడు. ఇంకా దింపాడు. ఇంకా చేత కాదన్నయ్య అన్నాడు. సరే పినతండ్రి గారు నమస్కారమే చేస్తున్నాను చేశాడు. పెట్టుకోండి, ఇప్పుడు ముద్దు పెట్టుకోండి అని. అప్పుడు తలకు ముద్దు పెట్టుకున్నాడట. ఎంతో చిన్న ఆయన పినతండ్రి గారు అని పిలుస్తూ ఎంతో ప్రేమగా ఆదరించాడు. ఎంతో సంతోషిస్తూ ఘటోత్కచుడితో ఇలా అన్నాడు, నాయనా లంకకు వెళ్ళు. లంకాపతి అయినటువంటి విభీషణుడికి రాజసూయాగం గురించి చెప్పు. ఆయన నుండి రత్నాలను తీసుకొని వేగంగా ఇక్కడికి రా. అంటే కప్పం కట్టడానికి ఒక గుర్తు రత్నాలు, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ ఆయన నీకు రత్నాలు ఇవ్వకపోతే ఇలా చెప్పు, కుంతీ కుమారులతో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడి బాహుబలంతో సోదరులతో కలిసి రాజసూయాగం చేస్తున్నాడు అని చెప్పు, అంతే. సమయానుకూలంగా ప్రవర్తించు, శుభం. ఆలస్యం చేయకుండా పని ముగించుకొని వెంటనే తిరిగిరా అన్నాడు. ఆ మాటలు విని ఘటోత్కచుడు ఎంతో సంతోషించాడు. సహదేవుడికి ప్రదక్షిణం చేసి దక్షిణ దిక్కు వైపుకు బయలుదేరాడు. సహదేవుడు సముద్ర తీరం వద్ద ఉన్నాడు. ఘటోత్కచుడు దూతగా లంక వైపు వెళుతూ సముద్రాన్ని చూశాడు. అది తాబేళ్ళు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు మొదలైన జంతువులతో నిండుంది. ముత్యపు చిప్పులు, శంఖాలతో నిండుంది. ఘటోత్కచుడు అలా సముద్రాన్ని చూస్తూ లంక వైపుకు వెళుతూ దారిలో సదృష్ట్వా రామసేతుంచ చింతయిన్ రామ విక్రమం ప్రణమ్య తమతిక్రమ్య
ప్రణమ్యతమతిక్రమ్య యామ్యాం వేళామలోకయత్ యామ్యాం వేళామలోకయత్. శ్రీరామచంద్రుడి చేత నిర్మించబడిన వారిధిని చూసి నమస్కారం చేశాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని తలుచుకున్నాడు. సేతువును దాటి దక్షిణ దిక్కువైపు దృష్టి నిలిపాడు. సముద్రపు ఒడ్డును చేరి లంకను చూశాడు. అది స్వర్గంలాగా ప్రకాశిస్తూ ఉంది. దానికి 4 వైపులా ప్రాకారాలున్నాయి. అది మంగళకరమైన ద్వారాలతో వెలిగిపోతుంది. లంకంతా వేల కొద్దీ తెల్లని ఎర్రని మేడలతో నిండి ఉంది. ఇప్పుడంతా ఆ లంకా పట్టణం సాత్వికమైన విష్ణు భక్తులు నిండినటువంటి రాక్షసులు ఉన్నారు అందరూ. అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది. విష్ణువును సంహారం చేయాలని వాళ్ళు అప్పుడు అట్లా ఉన్నారు రావణాసురునప్పుడు. ఇప్పుడు విష్ణు భక్తులు నిండిన భక్తులు నిండిపోయారంట. లంకావాసులు కిటికీలకు కూడా బంగారాన్ని తాపడం చేశారు. అంటే అంత బంగారం అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే, అలంకారంగా ఉండేటువంటిది బంగారం ఒకటే కదా. వాటికి ముత్యాల వలలు వ్రేలాడదీశారు. అలా అక్కడి గవాక్షాలు బంగారము, వెండి, ఏనుగు దంతాలతో అలంకరించబడి ఉన్నాయి. మేడలు, గోపురాలతో లంక శోభాయమానంగా ఉంది. అక్కడ భవనాలకు బంగారు ద్వారాలు ఉన్నాయి. అక్కడ దివ్య దుందుబులు మ్రోగుతూ ఉంటాయి. ఉద్యానవనాలు నగర శోభను వృద్ధి చేస్తున్నాయి. నలుదిక్కుల మంచి పుష్పగంధ పరిమళం వ్యాపించింది. అక్కడ విశాలమైన మార్గాలు ఉన్నాయి. నానా రత్నాలు ఉన్నాయి. ఆ లంకా నగరవాసులతో సేవించబడుతోంది లంక. ఆ నగరవాసులతో రాక్షసులతో నిండి ఉంది. ఆ నగరవాసులు అంటే రాక్షసులు. ఘటోద్గజుడు ఆ లంకలోకి అడుగుపెట్టి శూలాలు, బల్లూలు పట్టుకున్న చాలామంది రాక్షసులను చూశాడు. వారందరూ రకరకాల వేషాలు ధరించున్నారు. వారు యుద్ధం చేయటంలో నిపుణులై ఉన్నారు. అక్కడ అందగత్తెలైన స్త్రీలు ఉన్నారు. వారు వస్త్రాలు, ఆభరణాలు, దివ్యహారాలతో శోభిస్తూ ఉన్నారు. మత్తు పానయాన్ని త్రాగి ఉన్నారు. లంకలోకి అడుగుపెట్టినటువంటి ఘటోద్గజుడిని చూసి ఎంతో ఆనందించారు, ఎంతో ఆశ్చర్యపోయారు కూడా. ఇది కొత్తవాడు వచ్చాడే అని చెప్పేసి. అంతవరకు అటువంటి రాక్షసుని వాళ్ళు చూడలేదు. కొత్తగా ఉన్నాడు వీడు. ఘటోత్కచుడు విభీషణుడి గృహానికి చేరి అక్కడి ద్వారపాలకుడితో ఇలా అన్నాడు: అయ్యా, కురుకులంలో శ్రేష్ఠుడు, బలశాలి, బలవంతుడు అయినవాడు పాండురాజు. అతడి పుత్రుల్లో చిన్నవాడు సహదేవుడు. అతడు గొప్ప కీర్తి గలవాడు. అతడు శ్రీకృష్ణుల వారి మిత్రుడు. తన అన్నగారైనటువంటి ధర్మరాజు గారు చేస్తున్న యాగానికి జైత్రయాత్ర చేస్తున్నాడు. కప్పం కోసమని నన్ను మీ వద్దకు దూతగా పంపించాడు. కనుక నాకు మీ రాజైన విభీషణుని దర్శించాలని ఉంది. శీఘ్రంగా వెళ్ళి చెప్పు అన్నాడు. ద్వారపాలకుడు అలాగానని విభీషణుడికి వద్దకు వెళ్ళి చెప్పాడు. విభీషణుడు వెంటనే ఆ దూతను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ద్వారపాలకుడు త్వరగా వచ్చి మహారాజుల వారు రమ్మంటున్నారు అని చెప్పి దారి చూపించాడు. ఘటోత్కచుడు విభీషణుడి మందిరాన్ని చూసి లోపలికి అడుగుపెట్టాడు. అది కైలాస పర్వతంలాగా ఉంది. అది అతి పెద్ద భవనం. దానికి 4 వైపులా ప్రాకారాలున్నాయి. 4 వైపులా గోపురాలున్నాయి. లోపల మేడలున్నాయి. ఎన్నో భవనాలున్నాయి. ఆ భవనాలన్నీ అనేక రత్నాలతో పొదగబడి ఉన్నాయి. అక్కడి స్తంభాలపై బంగారం, వెండి, స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదగబడి ఉన్నాయి. అక్కడ రకరకాల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. బంగారు ధ్వజాలు ఉన్నాయి. అంతా బంగారమయంగా ఉందండి. విచిత్రమైన మాలలున్నాయి. చక్కని బంగారు వేదిక ఉంది. అంతా బంగారే మొత్తం. ఘటోత్కచుడు విభీషణ మహారాజు గారి యొక్క వైభవం అంతా చూస్తూ వెళుతూ ఉండగా చక్కని మృదంగ ధ్వని వినిపించింది. మృదంగ ధ్వని. ఘటోత్కచుడు ఆ ధ్వనిని విని ఆనందిస్తూ అందమైన కక్షలను చూస్తూ ద్వారపాలకుడితో కలిసి
బంగారు సింహాసనంపై కూర్చున్న విభీషణుడిని చూశాడు. ఆ సింహాసనం సూర్యుడిలాగా వెలిగిపోతుంది. విభీషణుడి దేహం దివ్యాభరణాలతో నిండి దివ్యంగా ప్రకాశిస్తుంది. విభీషణుడు దివ్య మాలను ధరించున్నాడు. దివ్యమైన వస్త్రాలు ధరించున్నాడు. దివ్యగంధం పూసుకొని ఉన్నాడు. పవిత్రుడై ఉన్నాడు. ఆయన శరీర కాంతి సూర్యాగ్నుల కాంతి కన్నా మించిన కాంతితో ప్రకాశిస్తుంది. ఇంద్రసభలో చాలామంది దేవతలు కూర్చొని ఉన్నట్లుగా విభీషణుడి వద్ద చాలామంది మంత్రులు కూర్చొని ఉన్నారు. మహారథులైన యక్షులున్నారు. అందమైన స్త్రీలు శుభాన్ని పలుకుతూ విభీషణుడిని పూజిస్తున్నారు. ఇద్దరు అందమైన స్త్రీలు బంగారు దండం గల వింజామరాలు పట్టుకొని విభీషణుడి తల వద్ద వీస్తూ ఉన్నారు. విభీషణుడు కుబేర వరుణుల సంపదలతో తులదూగుతున్నాడు. ఆయన ధర్మపరాయణుడై ఉన్నాడు. రామ మిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా. ఆయన నిత్యము ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు. మాటిమాటికి రామా రామా అంటున్నాడు. ఆ విభూషణ్ణి చూసి ఘటోత్కచుడు నమస్కారం చేశాడు. బలవంతుడైన చిత్రరథుడు ఇంద్రుడి ఎదుట వినయంగా నిలబడినట్లుగా ఘటోత్కచుడు విభీషణుని ఎదుట నిలబడ్డాడు. ఘటోత్కచుడికి విభీషణుడు తగిన మర్యాదలు చేశాడు. చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు. పుణ్యాత్ముడు. ఆయన గురించి స్మరించుకోవటం వల్ల మనందరికీ పుణ్యం వస్తుంది. విభీషణుని మనం స్మరించుకోవాలి. భగవద్భక్తుల్లో ప్రహ్లాద నారద పరాశర అనే ఒక స్తుతి ఉంది. విభీషణుడు కూడా మనం స్మరించుకోవాలి. విభీషణుడు కొనాలో వస్తున్నాడు. అలాగే పాండవులు కూడా పుణ్యాత్ములు, ధర్మాత్ములు. వారిని తలుచుకోవటం వల్ల పుణ్యం మనకు లభిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర ఇది తెలపటానికే విభీషణుడు ఏమీ తెలియనట్లుగా వారి గురించి అడిగాడు. పుణ్యాత్ములనే తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు వారి విశేషాలనే తలుచుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు. పుణ్యాత్ముల స్వభావం ఇలాగే ఉంటుంది. ఘటోత్కచుడితో విభీషణుడు ఇలా అన్నాడు, నాయనా, ఏ రాజు నా నుంచి కప్పాన్ని కోరుతున్నాడు? అతడు ఏ వంశంలోని వాడు? అతడికి తమ్ములు ఉన్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ రాజు యొక్క దేశం ఏమిటి? అతడికి నగరాలు ఉన్నాయా? ఈ వివరాలన్నిటినీ పూర్తిగా చెప్పు, నాకు వినాలని ఉంది. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ విడివిడిగానే సమాధానాలు చెప్పు అని అడిగాడు. ఘటోత్కచుడు విభీషణుడికి నమస్కారం చేసి ఇలా చెప్పాడు, మహారాజా, చంద్రవంశంలో పాండుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి ఇంద్రుడి వంటి పరాక్రమం గల 5 పుత్రులు ఉన్నారు. వారిలో పెద్దవాడు ధర్మపుత్రుడు అనే పేరుతో కీర్తిని పొందాడు. అజాత శత్రుధర్మాత్మా ధర్మో విగ్రహవానివ. అజాత శత్రు. అతడికి ఎవ్వరితోనూ శత్రుత్వం లేదు. అజాత శత్రు. అందుచేత లోకులు అతడిని అజాత శత్రువు అని పిలుస్తారు. ధర్మజ్ఞుడు. అతడు మనస్సుతో ఎప్పుడూ ధర్మమే నిండి ఉంటుంది. అతడు తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పాలిస్తున్నాడు. అతడి రాజధాని హస్తినాపురం. అది గంగా నదికి దక్షిణ తీరంలో ఉంది. దాన్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి తాను సోదరులతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళి నివసిస్తున్నాడు. అక్కడ వారు ఆనందంగా ఉన్నారు. హస్తినాపురం, ఇంద్రప్రస్థం అనే ఆ 2 నగరాలు గంగా యమునా నదుల మధ్యలో ఉన్నాయి. ధర్మరాజు ధర్మపారాయణుడు, ధర్మాత్ముడు. ఇతడు ఇంద్రప్రస్థంలో ఉండి పాలిస్తున్నాడు. అతడు తమ్ముడు భీముడు. అతడు సింహం వంటి పరాక్రమం గలవాడు, బాహుబలం గలవాడు, బలవంతుడు, 1000 ఏనుగుల బలం కలవాడు. అతడి తరువాత సోదరుడి పేరు అర్జునుడు. అతడు గొప్ప బలపరాక్రమం గలవాడు, అందగాడు, ధైర్యవంతుడు.
అతడి పరాక్రమం ప్రపంచంలో ప్రసిద్ధికెక్కింది. అతడు పరాక్రమంలో కార్తవీర్యుడు బలంలో సగరపుత్రులతో సమానంగా ఉన్నాడు. అస్త్ర విద్యలో పరశురాముడి వంటివాడు, యుద్ధంలో రాముడి వంటివాడు, అందంలో ఇంద్రుడి వంటివాడు, తేజస్సులో సూర్యుడి వంటివాడు. దేవతలు కానీ, దానవులు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ, మనుషులు కానీ, లేదా వీరందరూ కలిసి కానీ యుద్ధానికి వచ్చిన అర్జునుడిని ఓడించలేరు. అతడు ఖాండవ వనాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ సమయంలో దేవతలతో సహా ఇంద్రుణ్ణి ఓడించి అగ్నిదేవుడికి సంతోషం కలిగించాడు. దివ్యాస్త్రాలను పొందాడు. కృష్ణుడి చెల్లెలిని దేవతలు కూడా పొందలేరు. అటువంటి ఆమెను అర్జునుడు భార్యగా పొందాడు. అతడి తమ్ముడి పేరు నకులుడు. అతడు అపరమన్మథుడు. అతడి తమ్ముడు సహదేవుడు. అతడు గొప్ప తేజస్సు కలవాడు. అతడే నన్ను దూతగా మీ వద్దకు పంపించాడు. ఇక నన్ను అంటారా? అహం ఘటోద్గచో నామ భీమసేన సుతో బలి మమ మాత మహాభాగ హిడింబ నామ రాక్షసి. నా పేరు ఘటోత్కచుడు. నేను బలవంతుడైన భీముడి కుమారుణ్ణి. నా తల్లి పూజ్యరాలైనటువంటి హిడంబి అనేటువంటి రాక్షసి. నేను పాండవులకు మేలు చేయాలని ఇక్కడికి వచ్చాను. మహారాజైన ధర్మరాజు ఈ భూమండలానికి సామ్రాట్ అయ్యాడు. ఆయన యజ్ఞాలలో శ్రేష్టమైన రాజసూయాన్ని చేయాలని సంకల్పించాడు. రాజుల వద్ద నుంచి కప్పం తీసుకొని రమ్మని ఆయన తన సోదరులను అన్ని దిక్కులకు పంపించాడు. ధర్మరాజు ఈ ఆదేశాన్ని శ్రీకృష్ణుడితో కలిసి నిర్ణయించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. 1,00,000 యోజనాలు ప్రయాణం చేసి రాజులందరినీ గెలిచాడు. స్వర్గద్వారాన్ని చేరాడు. అందరి వద్ద ఆయన రత్నాలను గ్రహించి వేగంగా తిరిగి వచ్చాడు. ధర్మరాజుకు రంగురంగుల గుర్రాలను కానుగ్గా ఇచ్చాడు. రత్నరాసులను సమర్పించాడు. అలాగే భీముడు తూర్పు దిక్కును జయించి తాను తీసుకొని వచ్చినటువంటి కప్పాన్ని ధర్మరాజుకు అర్పించాడు. నకులుడు పడమర దిక్కు వైపుకు వెళ్ళాడు. సహదేవుడు ఈ దక్షిణ దిక్కులో అందరినీ జయించాడు. నన్ను మీ వద్దకు పంపి కప్పం తీసుకొని రమ్మన్నాడు. ఇది పాండవుల చరిత్ర. మీకు సంక్షిప్తంగా చెప్పాను. పావకం రాజసూయంచ భగవంతం హరిం ప్రభుం. మహారాజా విభీషణ, ధర్మరాజును పవిత్రమైన రాజసూయాగాన్ని దృష్టిలో పెట్టుకోండి. పూజ్యుడైన శ్రీకృష్ణ భగవానుని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు కప్పం కట్టండి అన్నాడు. ఈ మాటలు విని విభీషణుడు మంత్రులతో సహా ఎంతో సంతోషించాడు. సహదేవుడి ఆజ్ఞను ప్రేమతో స్వీకరించాడు. ఇది కాలం చేసిన నిర్ణయం అని భావించాడు. సహదేవుడికి ఏనుగు అంబారికి వీలైనటువంటి కంబళీలు ఇచ్చాడు. పరుపులు, బొంతలు ఇచ్చాడు. ఏనుగు దంతాలతోనూ బంగారంతోనూ చేసిన పాన్పులు ఇచ్చాడు. మణులు ఇచ్చాడు. అనేక బంగారు వస్తువులను ఇచ్చాడు. అనేక విచిత్రాభరణాలు కూడా ఇచ్చాడు. విలువైనటువంటి వస్తువులు ఇచ్చాడు. విలువైన పగడాలు ఇచ్చాడు. రత్నాలు ఇచ్చాడు. బంగారు పాత్రలు, కలశాలు, ఘటాలు ఇచ్చాడు. యజ్ఞానికి కావలసిన పదార్థాలు, గుండిగలు, జలపాత్రలు కానుకలుగా ఇచ్చాడు. మంచి బొమ్మలు ఉన్నటువంటి వెండి పాత్రలను ఎన్నో ఇచ్చాడు. మణులు, ముత్యాలు ఇచ్చాడు. బంగారం పొదిగిన శస్త్రాలను ఇచ్చాడు. యజ్ఞ తోరణాలకు వీలైనటువంటి 14 తాళాలను కూడా ఇచ్చాడు. మణులు అలంకరించిన బంగారు పల్లకిలను ఇచ్చాడు. విలువైన కిరీటాలను ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.